మనసులోని భావనను బహిర్గతపరిచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పగలగటమే భాషకు నిర్వచనం. భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. అయితే మానవజాతి ఆవిర్భావం నాటికి మనిషి అవసరాల్లో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటు చేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల కలయిక మాటల ఆవిర్భావానికి కారణభూతమైంది. అలా ఆవిర్భవించిన భాషల్లో ఒకటి మనం ఎంతో ప్రేమగా పలకరించుకున్న భాష మన తెలుగు భాష. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తి తెలుగు భాష పట్ల ఆకర్షితుడై ఇది భాష లేక సంగీతమా అని ప్రశ్నించాడు. అలాగే ఇటాలియన్ వర్తకులు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచేవారు. తెలుగు అనేది ఎంత గొప్ప భాష అంటే మనం పలికే ప్రతి పదం అచ్చుతోనే ముగుస్తుంది. ఆ నుంచి ఆ వరకు మొత్తం అక్షరాల్ని అచ్చులు అంటారు. ఉదాహరణకి దేశ భాషలందు తెలుగు భాష లెస్స అనే వాక్యాన్ని గమనించినట్లయితే ఇందులో దేశ అనే పదంలో షా అనే అక్షరం చివరిది అయినప్పటికీ షా అనే పదంలో ఆని పలకడం గమనించవచ్చు. తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందో పూర్తి సమాచారం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే తెలుగు భాష కోసం ప్రతి ఒక్క తెలుగువాడు తప్పక తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయబడింది. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకు కానీ నా వివరణ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలుగు అనే పదం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. ఈ విషయంలో రెండు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటిది తెలుగు అనేది ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందిన భాషగా చెప్పడం జరిగింది. ఈ ఇండో ఆర్యన్ భాష ఉత్తర భారతదేశంలోని భాషలకు చెందిన భాషల్లో ఒకటి. సంస్కృతం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, నేపాలీ, భోజ్పురి మొదలైన భాషలు ఈ ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినవి. అలా తెలుగు అనే పదం త్రిలింగ అనే సంస్కృత పదం నుండి పుట్టింది. విశ్వనాథుడు అనే కవి మొట్టమొదటిగా ఈ పదాన్ని వాడాడు. త్రిలింగ అంటే ప్రముఖ 3 శైవ క్షేత్రాలు అయిన కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భీమేశ్వరం, కరీంనగర్ జిల్లాలో ఉన్న కాళేశ్వరం ఈ మూడింటి మధ్య ఉన్న ప్రజలు మాట్లాడే భాష కాబట్టి తెలుగు అనే పేరు ఉద్భవించింది. అయితే మొదట్లో తెలుగుని త్రిలింగ అని పిలవగా అలా రూపాంతరం చెందుతూ తి అలింగ, తెలింగ చివరికి తెలుగు అయిందని చెప్తారు. మరొక సిద్ధాంతం ప్రకారం తెలుగు ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాషగా చెప్పడం జరిగింది. ఈ ద్రావిడ భాష దక్షిణ భారతదేశంలోని భాషలకు చెందిన భాషల్లో ఒకటి. మన తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గొండి, తుళు, కువి మొదలైన ఈ భాషలు ద్రావిడ కుటుంబానికి చెందినవి. అలా తెలుగు అనే పదం తెనుగు అనే ప్రాచీన ద్రావిడ పదం నుండి పుట్టింది. తెన్ అంటే మాటకు అర్థం దక్షిణం. అంటే ఈ సిద్ధాంతం తెనుగు అనే పదం యొక్క ద్రావిడ పదం. ఈ పదం తలైంగ్ జాతి వారి భాష కాబట్టి తెలుగు అనే పదం ఏర్పడింది అని కొందరు భాషా పండితుల అభిప్రాయం. తలైంగ్ అంటే తల స్థానాన్ని ఆక్రమించుకున్నవారు అంటే నాయకులు అని అర్థం. తెలుగు అంటే తెల్లగా స్పష్టంగా ఉండే భాష అనే మరో భావన కూడా ఉంది. తెన్ను అంటే దారి కాబట్టి తెనుగు అంటే దారిలో ఉండేవారి భాష. అంటే ఆర్యులు దక్షిణ పదం అని వ్యవహరించే ప్రాంతం. ఈ సిద్ధాంతాలు 1600 నాటి అప్పా కవి, 1200 నాటి అథర్వణ ఆచార్య కవి వంటి కవుల కవిత్వాల వల్ల తెలుగు ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో తెలుసుకుందాం. అయితే తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందిందో చెప్పడానికి, అదేవిధంగా మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కాలక్రమేణాన్ని 6 దశలుగా చెప్పడం జరిగింది. అందులో మొదటి దశ క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల మధ్యకాలం. ఈ కాలంలోనే తెలుగు ప్రాచీన ద్రావిడ భాషల నుండి విడిపోయి దక్షిణాది భాషల్లో ముఖ్యమైనదిగా గుర్తించబడింది. మొదట ద్రావిడ భాషల నుండి పుట్టిన తెలుగు సుమారు క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల ప్రాంతంలో, అంటే ఇంచుమించు 4000 లేదా 5000 సంవత్సరాల క్రితం గోదావరి నది ప్రాంతంలో మాట్లాడేవారు. ఆ విధంగా తెలుగు దక్షిణాది భాషల్లో 4 ముఖ్యమైన భాషల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే శాసనాల ప్రకారం అందిరా లోకం అనే తెలుగు పదం మొట్టమొదటిగా పరిశోధకులు ఈ దశలోనే గుర్తించారు. రెండవ దశ క్రీస్తు పూర్వం 700 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలంలో. మహాజానపదాల్లో ముఖ్యమైనది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రాంతాలను పాలించిన అశ్మక లేదా అశక రాజ్యం. మహాజానపదాలు అంటే 16 రాజ్యాల కలయిక అని అర్థం. అంటే 16 రాజ్యాల్లో ఒకటైన అశక రాజ్య పాలనలో సుమారు 2700 నుంచి 2400 సంవత్సరాల క్రితం తెలుగు భాషపై సంస్కృతం, ప్రాకృతి భాషల ప్రభావం ఉంది. డిపి అగర్వాల్ మరియు దిలీప్ కుమార్ చక్రవర్తి క్రీస్తు పూర్వం 400 ఏళ్ల నాటి శిలాశాసనాలు బట్టి వివరించారు. ఈ శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో బట్టిబ్రోలు అనే గ్రామంలో త్రవ్వకాల్లో బయటపడ్డాయి.
అశక రాజ్యం పతనం తరువాత శాతవాహనులు సంస్కృతిని, ప్రాకృత భాషని ఎక్కువగా వాడటం వలన తెలుగు భాషపై వీటి ప్రభావం కనిపిస్తుంది. శాతవాహన పాలకుడు 2300 సంవత్సరాల క్రితమే ప్రాకృత భాషలో రాసిన గ్రంథాల్లో తెలుగు పదాలు చాలా ఉన్నాయి. ఇది ఈ రెండు భాషల సంబంధాన్ని రుజువు చేస్తుంది. మూడవ దశ క్రీస్తు శకం 500 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలం. ఈ దశలోనే తెలుగు అధికంగా సాంస్కృతికరణ జరగడం ఫలితంగా తెలుగు నేరుగా సంస్కృతి నుండి వచ్చిన భాషగా అనిపిస్తుంది. రాయలసీమలోని కడప జిల్లాలో పూర్తిగా తెలుగులో రాయబడ్డ పురాతన శిలాశాసనాలు దొరికాయి. ఇవి క్రీస్తు శకం 575 సంవత్సరాల రేనాటి చోళుల కాలం నాటివని అనిపిస్తుంది. ఆ కాలంలో తెలుగు అధికంగా సంస్కృతికరణ జరగడం వలన మన తెలుగు సంస్కృతం, ప్రాకృతం నుండి పుట్టిందనే భావన కలుగుతుంది. ఆదికవి నన్నయ్య గారు తెలుగులో మహాభారతాన్ని అనువదించే వరకు తెలుగులో కవిత్వం అనేది లేదు అని చెప్పవచ్చు. అందుచేతనే నన్నయ్యను ఆదికవి అంటారు. ఆయన తెలుగుని సంస్కృత భాష నుంచి అరువు తెచ్చుకున్న పదాలతో ప్రామాణికం చేశాడు, అనగా అభివృద్ధి చేశాడు. ఈ విధమైన తెలుగు వ్యాకరణం సంస్కృతం నుండి గ్రహింపబడినది అనడం వలన తెలుగు సంస్కృతం రూపురేఖలు వచ్చాయి. అందుచేతనే చాలామంది అభిప్రాయాల్లో దక్షిణాది భాషల్లో తెలుగు సంస్కృతి నుండి వచ్చిందనే నమ్ముతారు. నాలుగవ దశ క్రీస్తు శకం 1100 నుండి 1500 సంవత్సరాల మధ్య వరకు. ఈ మధ్యకాలంలో రాజుల ప్రాపకం ఎక్కువగా లభించి కన్నడ లిపిని వాడటం మాని సొంత లిపి పూర్తిగా ఈ దశలో అభివృద్ధి అంతా విజయనగర సామ్రాజ్యంలోనే జరిగింది. ప్రముఖ ద్రావిడ భాషల పరిశోధకుడు బద్రిరాజు కృష్ణమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం 1100 నుండి 1400 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగు కన్నడ నుండి విడిపోయి సొంత లిపిని ఏర్పరచుకుంది. ఈ రెండు భాషల లిపిలకు మధ్య బాగా దగ్గర పోలికలు కనిపిస్తాయి. అలాగే తెలుగు భాషకు కాకతీయ రాజులు, మస్నూరి, రెడ్డి రాజుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. కాకతీయ రాజుల పరిపాలనకు సంస్కృతం బదులుగా తెలుగునే విరివిగా వాడేవారు. మస్నూరి నాయకుల వంశస్థులు వెన్నయ్య వంటి బ్రాహ్మణ పండితులకు అగ్రహారాలు ఇచ్చి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడేవారు. ఇదే విధంగా రెడ్డి రాజులు కూడా భాషాభివృద్ధికి కృషి చేశారు. వీరి ప్రాపకంలోనే శ్రీనాథ కవి సార్వభౌముడు ఉండేవాడు. అందుచేతనే విజయనగర, మస్నూరి, రెడ్డి రాజుల పాలనలో తెలుగు భాషకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయల పాలనలోనే అష్టదిగ్గజాల పేరుతో అలసాని పెద్దన్న, తెన్నాలి రామకృష్ణ వంటి కవి పండితులు ఉండేవారు. ఐదవ దశ క్రీస్తు శకం 1370 నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలం. ఈ దశలో ఆంధ్ర, తెలంగాణలో తెలుగుపై ఉర్దూ భాష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మస్నూరి రాజు పతనం వల్ల, ముస్లిం రాజస్థాపన వల్ల ఈ మార్పు కనిపిస్తుంది. ఈ దశలో బహమానీ సుల్తాన్లు బలహీనపడటం వలన ముస్లిం ప్రభావం బాగా కనిపిస్తుంది. వీరి ప్రభావం విజయనగర రాజుల ఆధీనంలోని తెలంగాణలో కుతుబ్షాహీ పాలన ఉండటం వలన అక్కడ కూడా కనిపిస్తుంది. ఈ ప్రభావం నైజాం పాలన వరకు కనిపిస్తుంది. విజయనగర రాజ్యం బలహీనపడటం, ముస్లిం పాలన వలన తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలుగుపై ఉర్దూ ప్రభావం కనిపిస్తుంది. ఉర్దూలో నుండి చాలా పదాలు తెలుగులోకి వచ్చేసాయి. తెలంగాణలోని తెలుగు ఇంచుమించు ఉర్దూలానే ఉంటుంది, కానీ కోస్తా ఆంధ్రాలోని తెలుగు ప్రస్తుతం మీడియాలో కానీ సినిమాలో కానీ వాడబడేది సంస్కృతం కలిపిన తెలుగు లేదా సంస్కృత మూలాలు కలిసిన తెలుగు. కానీ ఈ తెలుగులో కూడా ప్రాంతాల వారీగా ఉచ్చారణ మారుతూ ఉంటాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఈ తేడాని గమనించవచ్చు. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతం ప్రజలు మాట్లాడే తెలుగు, పొరుగున ఉన్న తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్రజలు మాట్లాడే తెలుగు ఒకే రకంగా ఉంటుంది. ఆరవ దశ క్రీస్తు శకం 1800 నుండి నేటి వరకు. ప్రస్తుతం నడుస్తున్న దశలో ఇంగ్లీష్ ప్రభావం తెలుగుపై ఎక్కువగా ఉంది. 1800 సంవత్సర ప్రాంతంలో ప్రారంభమైన ఇంగ్లీష్ వలసవాదుల పాలనలో, అంటే బ్రిటిష్ వారి పాలనలో ప్రారంభమైన ఇంగ్లీష్ ప్రభావం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా తెలుగు మాట్లాడటం అసాధ్యం అనిపించే స్థితికి వచ్చాం. కొన్ని అక్షరాలు, పదాలు అయితే కనుమరుగైపోయాయి. చివరికి తెలుగు అస్తిత్వానికి ప్రమాదం తెచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాబట్టి నేర్చుకోవడం తప్పులేదు, కానీ మన తెలుగు భాష అంతరించిపోయే విధంగా ఉండకూడదు. ప్రస్తుతం తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య మరియు ప్రాంతములు. భారతదేశంలో ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉండగా అందులో ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల జనాభా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. మన భారతదేశంలోనే సుమారు 1500కి పైగా భాషలున్నాయి. వాటిలో కేవలం 22 భాషల్ని అధికార భాషలుగా గుర్తించబడగా అందులో మనం ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే తెలుగు భాష ఒకటి. మన దేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషల్లో మన తెలుగు 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో ఉంది. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన 6 భాషల్లో ఇది ఒకటి. ఇది ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అధికార భాష కాగా భారతదేశంలో 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికార హోదా కలిగిన భాషగా కూడా గుర్తించబడింది. పుదుచ్చేరిలోని కేవలం 5 అధికార భాషలు ఉండగా అందులో తెలుగు కూడా యానం జిల్లాలో 1 కావడం విశేషం.
అలాగే ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో అల్పసంఖ్య భాషగా గుర్తించబడింది. అలా సుమారు 5,000 సంవత్సరాల క్రితం నుండి ఎందరో కవులు, పండితులు మరియు రాజులు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసి తెలుగు భాషకు ప్రాణం పోశారు. ఏది ఏమైనా మాతృభాష అయిన తెలుగుని కాపాడుకొని భవిష్యత్ తరాలకి అందించడం ప్రతి ఒక్క తెలుగువాడి కర్తవ్యం. తెలుగు భాష కోసం చెప్పే ప్రక్రియలో మిగతా భాషల ప్రమేయం తీసుకువచ్చింది కేవలం తెలుగు భాష పుట్టుకకు గల కారణాన్ని తెలపడం కోసం తప్ప మిగతా భాషల్ని కించపరిచే ఉద్దేశంతో మాత్రం కాదు. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.